హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2024 మనకి ఈ సెప్టెంబర్ 30 తేదీ నుండి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. చూడండి, మనం ఈరోజు సెషన్లో ఏం డిస్కస్ చేసుకుందాం అంటే ఎన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి, స్ట్రాటజీ ఏంటి, కట్ ఆఫ్ ఎంత ఉండే అవకాశం ఉంది, మనం ఎగ్జామ్ హాల్లో ఎలా అటెంప్ట్ చేయాలి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు మనం ఏ టాపిక్స్ని రివ్యూ చేయాలి, ఇవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ మరొకసారి చెప్తాను చూడండి. మీకు సెషన్ 1 ఉంటుంది, సెషన్ 2 ఉంటుంది, S1 S2 అనుకోండి. సెషన్ 1 సెషన్ 2 వీటికి 45 మినిట్స్ టైము, వీటికి 45 మినిట్స్ టైము. సెషన్ 1లో మనకి అర్థమెటిక్ ఉంటుంది, సింపుల్గా క్వాంట్ అంటాను, తర్వాత రీజనింగ్ అంటాను. ఇవి 20 క్వశ్చన్స్, ఇంటూ 3 60 120 మార్క్స్, 40 క్వశ్చన్స్. ఓకేనా? ఇక్కడ మీకు చూసినట్లయితే సెషన్ 1 ఏం చెప్పాను, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, నెగిటివ్ మార్కింగ్ లేదు. ఇప్పుడు ఈ 40 క్వశ్చన్స్లో నెక్స్ట్ ఈ 40 క్వశ్చన్స్లో అన్రిజర్వ్డ్ వాళ్ళైతే మీరు ఎన్ని క్వశ్చన్స్ పెడితే సరిపోతుంది కరెక్ట్గా అంటే వచ్చిన వాళ్ళందరూ ఈ 40 క్వశ్చన్స్ వస్తే 40 క్వశ్చన్స్ పెట్టండి. రాని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ 2 సెషన్ నుండి మీకు అన్రిజర్వ్డ్ అయితే 12 క్వశ్చన్స్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్. 12 క్వశ్చన్స్ అంటే 12 into 3 36 మార్క్స్ క్వాలిఫైయింగ్ నేచర్. అదే ఓబీసీ అనుకోండి 10 క్వశ్చన్స్. అదే మనకి ఎస్సీ ఎస్టీ చూసినట్లయితే వీళ్ళకి 8 క్వశ్చన్స్. ఓకేనా? ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరు. మీకు రీజనింగ్లో 20 క్వశ్చన్స్ వస్తే 20 పెట్టేయండి. మ్యాథ్స్లో రాకపోయినా మీరు ఏం చేస్తారు అంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ 40 క్వశ్చన్స్లో ఒక 20 క్వశ్చన్స్ ఆన్సర్ తెలుసండి, మీరు సేఫ్ జోన్లో ఉన్నారు, క్వాలిఫైయింగ్ నేచరు, మీకు దీంతో ప్రాబ్లం లేదు. రిమైనింగ్ 20 క్వశ్చన్స్ చూడండి. ఈ 20 క్వశ్చన్స్లో మీరు ఆప్షన్ ఈ 20 క్వశ్చన్స్లో ఎక్కువ ఏ వచ్చిందండి. రిమైనింగ్ 20 క్వశ్చన్స్ ఏం చేస్తారు అంటే బి కానీ, సి కానీ, డి కానీ మీకు నచ్చిన ఆప్షన్ ఏదో ఒకటి చూసుకొని ఒకే ఆప్షన్ని మీరు ఈ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ ఫిల్ చేయండి. మీకు అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ ఈ 20 క్వశ్చన్స్ మీకు వచ్చి ఉంటే రీజనింగ్లో ఒక 10, మ్యాథ్స్లో ఒక 10, లేదా ఓన్లీ రీజనింగ్లో 10 ఒక 15 వచ్చినా రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడాను మీరు ఏం చేస్తారంటే ఒక ఆప్షన్ ఫిల్ చేయండి. మీకు అన్రిజర్వ్డ్ అయితే 12 క్వశ్చన్స్ అండి. 12 క్వశ్చన్స్ మీకు క్వాలిఫైయింగ్ నేచర్. సో దీంతో మీకు ప్రాబ్లం లేదు. మీకు ఇది ఫస్ట్ 45 మినిట్స్ ఉంటుంది. అయితే చాలామంది ఏమో ఆలోచిస్తారు, ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే కదా, మనకి ఇది 45 మినిట్స్ టైం ఉంది, జస్ట్ ఒక 20 మినిట్స్లో ఈ సెషన్ ఆన్సర్ చేసేసి ఈ సెషన్కి వచ్చేస్తాను అనుకుంటారు. కానీ ఏమవుతుందంటే సెషన్ 1 అనేది 45 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాతే సెషన్ 2 ఓపెన్ అవుతుంది. క్లియరా? అంటే మీరు ఈ 40 క్వశ్చన్స్కి 45 మినిట్స్ టైం అయితే ఖచ్చితంగా మీరు కేటాయించాలి. ఈ 45 మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఈ సెషన్ 2 అనేది ఓపెన్ అవుతుంది. చాలామంది అది అడుగుతున్నారు, సార్ నాకు ఇది క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి నాకు ఒక 12 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా వచ్చేసాయి, నేను రిమైనింగ్ ఈ సెషన్కి వెళ్ళిపోతాను అనుకుంటారు. కానీ చెప్పాను కదండి, ఈ 45 మినిట్స్ కంప్లీట్ అయితే మాత్రమే ఈ సెషన్తోకి వస్తారు. ఇక్కడ అందరూ క్వాలిఫై అయిపోతారండి, మ్యాక్సిమం 100% క్వాలిఫై అయిపోతారండి. ఓకేనా? మనకి ఈ సెషన్ 2 అనేది చూసినట్లయితే ఈ సెషన్ 2లో జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ ఉంటుందండి. జనరల్ అవేర్నెస్లో మనకి 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్లో 25 క్వశ్చన్స్, ఇంటూ 3 ఓవరాల్గా చూసినట్లయితే ఇక్కడ 75, ఇక్కడ 75, ఓవరాల్గా మనకి 150 మార్క్స్కి ఉంటుంది. అయితే ఈ 150 మార్క్సే మీ జాబ్ని డిసైడ్ చేసే స్కోరు. ఇక్కడ ఈ 150 క్వశ్చన్స్, ఈ 150 మార్క్స్ 50 క్వశ్చన్స్. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలి, 150 మార్క్స్కి మీకు ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది అనేది చూసినట్లయితే నేను ఇక్కడ కట్ ఆఫ్ చెప్తాను చూడండి. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసినట్లయితే 18 to 20 మనకి 18 to 25 ఇయర్స్ ఒకరికి ఉంటుంది, 18 to 27 ఇయర్స్ ఉంటుంది, హవాల్దార్ ఉంటుంది. ఓకేనా? హవాల్దార్ ఉంటుంది. మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూసినట్లయితే మన కట్ ఆఫ్ అనేది
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసినట్లయితే రిమైనింగ్ స్టేట్స్లో కొన్ని కంపేర్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ మీకు నియర్లీ 130 ఐ మీన్ ఇక్కడ 130 ఉంటే ఇది 132 లేదా 133 ఉంటుందండి. ఓకేనా, 133 ఉంటుంది. ఇక్కడికి దీనికి ఎన్ని మార్కులు తేడా ఉంటుందంటే 1 మార్క్ 2 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది. అయితే మీకు 130 స్కోర్ రావాలంటే ఎన్ని క్వశ్చన్స్ పెట్టాలండి? మీరు మినిమంగా 43 అలా పెట్టాలి. ఓకేనా, 40 × 3 120, మీకు 43 × 3 అంటే మీకు. అయితే చూడండి, నార్మలైజేషన్ అనేది మనకి ఉంటుందండి. నార్మలైజేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే రా స్కోర్ అనేది మినిమంగా మీరు 125 ప్లస్ తెచ్చుకోగలిగితే, రా స్కోర్ అనేది 120 లేదా 125 స్కోర్ తెచ్చుకుంటే అంటే ఏంటండి 40 క్వశ్చన్స్ అంటే 42 క్వశ్చన్స్ మీరు కరెక్ట్. 40 × 3 అంటే 120. మీకు నార్మలైజేషన్ ఇక్కడ ఎంటీఎస్ అనేది ఎన్ని షిఫ్ట్లో జరుగుతుందంటే 66 షిఫ్ట్లో జరుగుతుందండి. ఈ 2024 ఎన్ని షిఫ్ట్లో జరుగుతుందంటే 66 షిఫ్ట్లో జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు నార్మలైజేషన్ అనేది 5 to 10 మార్క్స్ 5 to 15 మార్క్స్ కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి 5 మార్కులు కలుస్తాయి, కొంతమందికి 15 మార్కులు కలుస్తాయి. ఓకేనా, ఇవి ఎలా అంటే షిఫ్ట్ బట్టి వేరే అవుతుంది. అయితే మీరు సేఫ్ స్కోర్ ఎంత అంటే మీకు 125 అనేది లేదా 125 తెచ్చుకోగలిగితే మీకు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా మీరు నార్మలైజేషన్ ద్వారా స్కోర్ యాడ్ అవుతుంది కాబట్టి మీకు కట్ ఆఫ్ అయితే క్లియర్ అవుతుంది. క్లియర్, ఇది కట్ ఆఫ్ యొక్క విషయం. మనకి ఆంధ్రప్రదేశ్ అనేది చూసినట్లయితే తక్కువే కట్ ఆఫ్ ఉందండి రిమైనింగ్ స్టేట్స్లో కంపేర్ చేస్తే. ఈ 130 కూడా మీరు 130 అంటే ఇది 130 విత్ నార్మలైజేషన్ అండి. ఓకేనా, ఇది ఫైనల్ స్కోర్ అండి. వీళ్ళకి ఒకటి 120 వచ్చి ఉంటుంది, వీళ్ళకి ఒక 10 మార్క్స్ యాడ్ అయితే 130 అయ్యి ఉంటుందండి. ఓకేనా, ఇది 130 అనేది రా స్కోర్ కాదండి, మీరు కంగారు పడవద్దు. ఇన్ కేసు మీకు రా స్కోర్ అనేది మీకు ఎక్కువ వచ్చింది అనుకోండి, మీకు ప్రాబ్లం లేదు. మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే 40 నుండి 42 వరకు కరెక్ట్గా ఆన్సర్ పెట్టగలగాలి. అది ఎలా పెట్టగలగాలి అంటే చూడండి, ఇది మనకి కట్ ఆఫ్ గురించి ఎవరు భయపడద్దు. ఇప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు కట్ ఆఫ్ గురించి ఏమీ ఆలోచించొద్దు. ఎందుకు అంటే కట్ ఆఫ్ మీ మైండ్లో ఉంటే మీరు ఏం చేస్తారు అంటే టెన్షన్. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది మీకు 3 మార్కులకి 1 మార్క్ అనేది నెగిటివ్ మార్క్ ఉంది. ఒక క్వశ్చన్ రైట్ చేస్తే మీకు 3 మార్క్స్ వస్తాయి. అదే ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే 1 మార్క్ క్యాన్సిల్ 1 మార్కు నెగిటివ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ స్కోర్కి వెళ్ళొద్దు. మీరు అటెంప్ట్ స్ట్రాటజీ కూడా చెప్తాను చూడండి. అటెంప్ట్ స్ట్రాటజీ మీరు ఇంగ్లీష్ అనేది 25 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఇంగ్లీష్ ఎంతండి? ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ కదా. మీకు బిఫోర్గా చెప్పాను 25 క్వశ్చన్స్లో మీకు ఏంటంటే ఏం చెప్పానంటే ఇది 10 మీకు ఇక్కడ చెప్తాను చూడండి. 10 5 అని చెప్పాను. వొకాబులరీ నుండి 10, గ్రామర్ నుండి 10, క్లోజ్ టెస్ట్ నుండి 5. మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా క్లోజ్ టెస్ట్ని మిస్టేక్ చేయొద్దు. క్లోజ్ టెస్ట్ కరెక్ట్గా చేస్తే 5 × 3 15 మార్క్స్ మీ చేతిలో ఉంటుంది. మీకు రాకపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యాంటోనిమ్స్, సినోనిమ్స్, ఇడియమ్స్ ఇవి ఉన్నాయండి, మీకు రావండి. మీకు రాకపోతే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కింద ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా వెళ్ళండి. ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా వెళ్తే ఖచ్చితంగా మీకు ఆన్సర్లు అనేవి దొరుకుతున్నాయి. చాలా ఈజీగా అదంటే ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా వెళ్తే మీరు క్వశ్చన్ చూడండి. మీకు తెలియకపోయినా కింద మీరు ఆప్షన్ వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రీజ్ అని ఉందండి. ఇంక్రీజ్, సో దానికి ఆపోజిట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో మీరు కింద వెతకండి. మీకు ఇంక్రీజ్కి తెలియకపోతే కింద ఆప్షన్లు మీకు 4 ఆప్షన్లు కూడాను 3 ఆప్షన్లు అనేవి డిఫరెంట్గా ఉంటాయండి. ఒక ఆప్షన్ మీరు ఆప్షన్ ఎలిమినేట్ ప్రాసెస్ ద్వారా మీరు ఖచ్చితంగా ఒక 5 క్వశ్చన్స్ అయితే చేయొచ్చు. మీరు ఫస్ట్ మీ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆప్షన్ వెరిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు క్వశ్చన్ వచ్చినా రాకపోయినా మీరు ఎందుకు అంటే 45 మినిట్స్ టైం ఉంటుంది. ఈ 45 మినిట్స్ టైంలో 45 మినిట్స్ అంటే చాలా ఎక్కువ టైం అండి. కంపేర్ టు మీకు ఈజీగా చేసేస్తారు. 50 క్వశ్చన్స్ అనేవి మహా అయితే 20 మినిట్స్లో చేస్తారు. ఇంకా 20 మినిట్స్ ఉంటుంది మీకు. ఆ 20 మినిట్స్ కూడా మీరు ఏం చేస్తారు అంటే ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అనేవి మీరు
మీకు రాని క్వశ్చన్స్ అన్నీ కూడా మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి. ఫస్ట్ మీరు రాని క్వశ్చన్స్ అనేవి ఇక్కడ రాస్తానండి. రాని క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి. మార్క్ ఫర్ రివ్యూ పెట్టిన తర్వాత ఈ 20 క్వశ్చన్స్ అయిపోతాయా, రిమైనింగ్ 20 క్వశ్చన్స్ మీరు ఏవైతే డౌట్గా ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఏం చేస్తారు అంటే ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా వెళ్ళండి. ఫస్ట్ ప్రాసెస్. తర్వాత మీకు ఎక్కడైనా టచ్ చిన్న చిన్న మీనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ యాంటోనిమ్ సినోనిమ్ చూసినట్లయితే ఒక ఆప్షన్లో కొన్ని అన్నీ ఒక యాంటోనిమ్ అడుగుతాడు, 3 కూడా సినోనిమ్ ఇస్తాడు, 3 కూడా ఒకటే మీనింగ్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ అయితే పెట్టగలరు. క్లోజెస్ట్ వొకాబులరీలో మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ చేయొద్దండి. ఇవి మీకు 120 గ్రామర్ రూల్స్ అనేది మీకు చెప్పడం జరిగింది. 120 గ్రామర్ రూల్స్ అనేది ఒక బుక్ అనేది ఉంటుంది. ఆ బుక్ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను ఎక్స్పెక్టెడ్ టాపిక్స్లో. మీరు అక్కడ నుండి చూసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు 120 గ్రామర్ రూల్స్ ఒక్కసారి చూసుకున్నానండి. ఓకేనా? ఎక్కువగా ప్రిపోజిషన్ మీద అడుగుతాడు, యాంటోనిమ్స్ ఆర్టికల్స్ మీద క్వశ్చన్ అడుగుతాడు, నౌన్స్ మీద క్వశ్చన్ అడుగుతాడు. చూడండి, ఎవరు కూడాను యాక్టివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, పారాజంబుల్స్ వీటి మీద ఫోకస్ చేయొద్దండి. ఎందుకంటే ఇవి మనకి ఎంటీఎస్లో అడగట్లేదు కాబట్టి దీని మీద అంతగా మీరు ఫోకస్ చేసి టైం వేస్ట్ చేయొద్దు. ఓకేనా? మీకేం చెప్పాను, ఇంగ్లీష్ అంతా ఫస్ట్ మీకు ఆన్సర్ పెడతారు, రాని క్వశ్చన్ మార్క్ రివ్యూ కొడతారు, తర్వాత త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా వెళ్తారు. ఇది ప్రాసెస్. అయితే జనరల్ అవేర్నెస్ చూడండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు ఏం చేస్తారు అంటే జనరల్ అవేర్నెస్లో మీకు ఇప్పటివరకే చెప్పడం జరిగింది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ అనేది. మరొకసారి చెప్తాను, అవి ఒక్కసారి మీరు చూసుకోండి. ఫస్ట్ సెన్సస్ అండి. సెన్సస్ ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. సెన్సస్ అనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మీ చేతిలో ఉంటుందండి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మీ చేతిలో ఉంటుంది. ఆల్రెడీ నేను మార్నింగ్ వీడియో అప్లోడ్ చేశాను. తర్వాత మీకు బుక్స్ అండ్ ఆథర్స్ అన్నాను. ఈ బుక్స్ అండ్ ఆథర్స్ చూసినట్లయితే ఎక్కువగా మీరు ఏం చేస్తారు అంటే ఆటోగ్రఫీ మీద, ఆటోబయోగ్రఫీ ఉంటుంది కదండి, బయోగ్రఫీ ఆటోగ్రఫీ అంటారు. అంటే తన సొంతంగా రాసి, ఫర్ ఎగ్జాంపుల్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఎవరు రాశారంటారు, ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ ఎవరు రాశారు, మహాత్మా గాంధీ గారు. అదేవిధంగా గోల్ ఎవరు రాశారు. నెక్స్ట్ ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనే బుక్ రాసింది ఎవరంటే యువరాజ్ సింగ్. ఓకేనా? ఎవరు ఆటోబయోగ్రఫీ అంటారు, యువరాజ్ సింగ్. ఎక్కువగా మీరు ఈ ఆథర్స్లో కూడా ఏం చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్స్ అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ సెన్సస్, నెక్స్ట్ అదేవిధంగా ఇండెక్సెస్ అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ అండి. నెక్స్ట్ అప్కమింగ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అండి, స్కీమ్స్ అండి, వీటన్నిటి మీద ఫోకస్ అండి. అదేవిధంగా మీకు భారతరత్న అవార్డ్స్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏషియన్ గేమ్స్, ఎస్ఎస్సి వాడు యొక్క ఫేవరెట్ టాపిక్ అది ఏషియన్ గేమ్స్. అదేవిధంగా మీకు హిస్టరీకి వచ్చినట్లయితే డైనెస్టీస్, నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇవన్నీ మీద ఫోకస్ చేయండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి మీరు నేను ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ కొన్ని చెప్పాను, అవి ఖచ్చితంగా రివిజన్ చేసుకుని వెళ్ళండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.